అట్లాగే సోదరోపాధ్యాయులు మునిలోతిరి గారు, ప్రసాద్ గారు, ఇతర సోదరిమణులందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా ఫినాన్షియల్ లిటరసీ అవేర్నెస్ ప్రోగ్రాం యొక్క శుభాకాంక్షలు. ఇంతవరకు డబ్బు ఏ విధంగా పొదుపు చేయాలి, దానికి బ్యాంకింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎల్ఐసి పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్, గల్లబుడ్డి ఏదైనా కావచ్చు, మనకు అనుకూలంగా ఏదైనా సరే అవన్నీ ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాన్ని చెప్పారు. అంటే ఇది పూర్వకాలం నుంచి కూడా మన దేశంలో పొదుపు అనేటటువంటిది ఉంది. మన వేదాలలో కూడా ధనం గురించి రాసిపెట్టింది ఉంది. వేదాలలో కూడా విద్య, సైన్స్తో పాటు ధనం కూడా రాసిపెట్టి ఉంది. ధనం కోసం ఏ మంత్రం చదువుతారు తెలుసా? వేదాలలో తెలిస్తే చెప్పుండ్రా. ఉంది, ఒక మంత్రం ఉంది, ఒక సూక్తం ఉంది దానికి. ఏంటది? ఏదది? శ్రీ సూక్తం. గుర్తుపెట్టుకోండి. ఏంటది? శ్రీ సూక్తం చదువుతారు. అర్థమైందా? అది మీకు వేద పుస్తకాల కన్నా దొరికితే తీసి చదువుకోండి. కాకపోతే దానికి నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు పాటిస్తే సరేనా? మనం ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే బ్యాంకులు లేని కాలంలో పబ్లిక్ ఎక్కడ దాచుకున్నారు తెలుసా డబ్బులు? రాజుల కాలంలో ఎక్కడ? ఒకటేమో ఈ గొయ్యి తవ్వి కుండలో పెట్టి అట్లా దాచుకున్నారు. బ్యాంకులు లేవు, దొంగల భయం ఎక్కువ, రక్షణ కొరకు. రెండోది, ఇల్లు కట్టేటప్పుడు గోడలు ఉంటాయి చూసిండ్రా, ఆ గోడలలో పెట్టింది. ఇంకొకటి దేవాలయాలలో దాచిపెట్టింది. గుళ్ళో పెడుతుంది. అంటే దేవుడు భయం, ఎవడు దాన్ని ఎత్తుకపోడు అనేటటువంటి ఉద్దేశంతో అట్లా కొన్ని ప్రదేశాలలో ధనాన్ని దాచిపెట్టేటటువంటి వాళ్ళు రక్షణ కొరకు. అప్పట్లో దేవాలయం ఎంత పవిత్రంగా ఉండే అంటే, దేవాలయాల్లో డబ్బులు దాచిపెడితే సామాన్య ప్రజలకు వడ్డీ లేని రుణం ఇచ్చేది. అంత పవిత్రమైన మన దేవాలయాలు. దానికి ఉదాహరణ సోమనాథ దేవాలయం. దానికి ఉదాహరణ ఏంటి? చాలా ఉన్నాయి. బాగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి దేవాలయం ఏది అంటే సోమనాథ దేవాలయం. అట్లా ధనం అనేటటువంటి దేవాలయాల్లో దాచిపెట్టారు. తర్వాత దండయాత్రలు జరిగానంత ఎత్తుకపోయారు. కానీ అట్లా చాలా సమృద్ధిగా ఉన్నటువంటి దేశం. రత్నాలను రాసులుగా, కూరగాయల మార్కెట్లో కూరగాయలు ఎట్లా అమ్ముకున్నారో రత్నాలు అమ్ముకున్నారు మన భారతదేశంలో. అంటే ధనం ఏ స్థాయిలో ఉండేదో, ప్రజల జీవన ప్రమాణం ఎట్లా ఉండదో మీరు ఆలోచించేది. ఇప్పుడే బాగా డబ్బునే మనం అనుకుంటున్నాం, కాదు. రాజుల కాలంలో కూడా మంచిగా బతికిరు మన ప్రజలు. ఇట్లా మార్కెట్కి పోతే వంకాయలు, కూరగాయలు కొనుక్కున్నంత ఈజీగా రత్నాలు కొనుక్కొచ్చుకుంటుండ్రి. దానికి ఉదాహరణ విజయనగర సామ్రాజ్యం ఒకటైతే గోల్కొండ సామ్రాజ్యం రెండోది. ఈ 10th క్లాస్లో ఉంది గోల్కొండ పట్టణం, దాని చైతే మీకు తెలుస్తుంది. హంపి కూరగాయల మార్కెట్లో ఇట్లా రత్నాలు పోసేది, జోక్కొని తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు రత్నం దొరకడం అంటే అది కోటీశ్వర్ల ఇళ్ళలోనే ఉంటుంది. ఒక రత్నం చూడ కోటీశ్వర, టాటా ఇంటికి పోయి, బిర్లా ఇంటికి పోయి రత్నం ఎట్లుండో చూసి రావాలి. ఆ రకంగా తర్వాత కొన్ని పరిణామాలు వచ్చేసినాయి. ఆఖరికి మనం ఏ యుగానికి వచ్చినామనంటే డిజిటల్ యుగానికి వచ్చినాం. ఏ యుగానికి వచ్చినాము? డిజిటల్ యుగానికి వచ్చేసినాం. అంతా ఆన్లైన్. మరి ఇప్పుడు సార్ ఒక మాట అన్నాడు, క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి. ఇప్పుడు బిట్కాయిన్ పేరు విన్నారు ఎప్పుడన్నా? ఉన్నారా? అది స్టార్టింగ్లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాని రేట్ అయితే తెలుసా? నాకు తెలిసి 20,000 అనుకుంటా. అవును సార్, 20,000 కదా? 2010 దాని రేటు నాకు తెలిసి 20,000. ఇప్పుడు బిట్కాయిన్ మార్కెట్ విలువ ఎంత తెలుసా? సుమారు ₹1,00,00,000 అయింది. అంటే ఇప్పుడు కొత్త పడిపోయింది, కానీ మొన్నటి వరకు చెప్తున్నా. అంటే పొదుపు చేయాలనుకునే వాళ్ళు అందరూ కూడా పొదుపు చేశారు. సరే, లాభ నష్టాల సంగతి తర్వాత పెడుతుంది దేవుడి గారు. కానీ ఇప్పుడు ఆ రోజుల్లో 20,000, జస్ట్ 20,000 పెట్టినటువంటి వాళ్ళు ఇవాళ ఎంత లాభపడ్డారు? ఒక బిట్కాయిన్కి ₹1,00,00,000. అర్థమైందా? అంటే మనిషి అనేవాడు కొంత టైం తీసుకోవాలి, తప్పులేదు. అప్పటికప్పుడు ఇచ్చేటటువంటి కొన్ని ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే అది మన అదృష్టం కావాలి. ఉదాహరణకు షేర్ మార్కెట్.
ఒక 10,000 మనం ఒకటి పెట్టి ఆట ఆడుతున్నాము అని అంటే మన అదృష్టం కలిసి వస్తే 10కి 10 వచ్చేస్తాయి, లేకుండా ఉండే ఆట పోతే. దాన్ని అవగాహన ఉంటుంది, జోలికి పోవాలా, లేకపోతే దూరం ఉన్నదే బెస్ట్. దానికన్నా మంచిది ఏది మ్యూచువల్ ఫండ్. ఇక మనకు పైసలు పెట్టడం మన పని, మిగిలినంతా ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు, వాడి పని అదంతా. అర్థమైందా? ఇంకొక విషయం ఏంటంటే, ఈ వయసులోనే మీరు అమ్మ నాన్నకు ఒక మాట చెప్పి, బ్యాంక్ ఖాతా ఎట్లాగ ఉంది కాబట్టి కొంచెం కొంచెం డబ్బులు అందులో వేసుకుంటూ పోండి, ఇంట్లో గల్లబుడ్డి అలవాటు చేసుకోండి. ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యూచువల్ ఫండ్ ఈ వయసు నుంచి అలవాటు చేసుకోండి. ఏ వయసు నుంచి? ఈ వయసు నుంచి. సాధారణంగా మన హిందూ సమాజంలో డబ్బుకు ఎవరిని పూజిస్తుంటారు? ఏ దేవుడు? లక్ష్మీదేవి. ఇంకొకటి కుబేర్. రైట్, చప్పట్లు కొట్టురా. కుబేరుడు అంటాం. బాగా డబ్బులు సంపాదించింది అనుకోండి, అపర కుబేరుడు అంటారు. అంటే ధనానికి ప్రతీక వాళ్ళు. అర్థమైందా? వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చింది ఎవరు? కుబేరుడే ఇచ్చింది. అంటే కొన్ని చెప్తున్నా, కొన్ని విషయాలు, పౌరాణికమైన విషయాలు కూడా డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి విషయాలు చెప్తున్నాను మీకు. అర్థమైందా? ఒక్కటి ఏంటంటే, చివరి ఒక మాట ఏంటంటే, విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా మంచిగా డబ్బు పొదుపు చేసుకోండి, అవి సమయానికి ఉపయోగించుకోండి. సరేనా?